ముందుగా జగన్ రెడ్డి నా పేరు కె శివశర్మ ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్. ముందుగా వైవి సుబ్బారెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ అలాగే వైసీపీ నాయకులు ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది శ్రీవారి భక్తులకి క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మరి కమిషన్లకి కక్కుర్తిపడి స్వామివారి ప్రసాదాన్ని అత్యంత నీచమైనటువంటి విధంగా జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేసినటువంటి నెయ్యి వాడి స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. దానికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటాడు జగన్ రెడ్డి అని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళు చేసిన తప్పు సరిదిద్దుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారిపై విమర్శలు చేస్తూ ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ గతంలో మీరు ఏదైతే టెండర్లు ఇచ్చి ఏదైతే నెయ్యి వాడారో వాటన్నిటిని కూడా దాని శాంపిల్స్ అన్ని ల్యాబ్కి పంపించారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్లు వచ్చాయి. ఆ ల్యాబ్ ఉంది ఈ రాష్ట్రంలో కాదు, గుజరాత్లో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాబ్లో రిపోర్ట్లు వచ్చాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? సిగ్గు లేకుండా ఈ వైసీపీ నాయకులు ఇంకా సిట్టింగ్ జడ్జి విచారణలు అని చెప్పి డ్రామాలకి తెరతీశారు. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారని చెప్పి కూడా మేము చెప్తున్నాం. నా కుటుంబంతో వచ్చి ప్రమాణం చేశాను లోకేష్ గారు రెడీ, నేను రెడీ అన్నాడు లోకేష్ గారు. ఎవరు రాలేదే ముందుకి? నిన్న కుటుంబంతో వచ్చి ప్రమాణం చేయమని చెప్పి సవాల్ ఇస్తున్నారు. ఆ సవాల్ స్వీకరించారు లోకేష్ గారు. ఆ సవాల్కి ఎవరు సమాధానం చెప్పే ధైర్యం లేక మళ్ళీ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని చెప్పి, అంటే ఇది ఏదో రకంగా దీన్ని కాలయాపన చేసి మరుగున పడేసి ఈలోపు వేరే రకమైనటువంటి కుట్ర ఏదన్నా చేసి దీని నుంచి డైవర్ట్ చేయాలని చెప్పి ప్రజల్ని దీని నుంచి డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారని చెప్పి అంటున్నాను. ముదిరాజు మహాసభ అధ్యక్షుడి కింద నేను ఉన్నానండి. వెంకటాచలం ముదిరాజు. నేను దాదాపు తిరుమలలో 35 ఏళ్ళు కాపురం ఉన్నానండి. ఆర్బీ సెంటర్లోనే ఉన్నాను. నా ఇల్లు కూడా 7వ నెంబర్ ఇల్లు. నాకు దాదాపు 7 సంవత్సరాల నుంచి తిరుమల పరిసర ప్రాంతాల నుంచి నాకు క్షుణ్ణంగా తెలుసండి. గతంలో శ్రీవారి లడ్డు వచ్చి కళ్యాణోత్సవం లడ్డు అంటే దాంట్లో ఆ వస్తువులు కానీ ద్రవ్యాలు కానీ చాలా శుభ్రత నాణ్యత అన్నీ ఉన్నాయి, క్వాంటిటీ అన్నీ ఉన్నాయి. ఆ క్రమంలో చాలా తక్కువలో ఉన్నాయి. క్రమేణా దాన్ని కళ్యాణ లడ్డుని 100 రూపాయల నుంచి 20 నుంచి 100 చేశారు. 100 నుంచి ఇప్పుడు 200 చేశారు. అది కూడా బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో క్వాలిటీ నెయ్యి అనేది ఇప్పుడు వచ్చిన వివాదం అడిగి గతంలో ఎప్పుడు లేని వివాదం ఇప్పుడు వచ్చిందంటే ఈ లడ్డు యొక్క వీళ్ళు ధర్మారెడ్డి కానీ ఇప్పుడు ఈ గత 5 ఏళ్ళు చేసిన అవకతవకలు కానీ ఇవన్నీ చాలా దుర్మార్గంగా అండి. పవిత్రతను చాలా సెంటిమెంట్ మీద చాలామంది చాలా అసహించుకుంటున్నారు. ఒక వరల్డ్లో ఫేమస్ అయిన వెంకటేశ్వర గుడి పవిత్రమైన స్థలము. అన్నప్రసాదాలు కూడా గతంలో చాలా ప్రసాదాలు ఉన్నాయి. ఎవరికి తెలియని ప్రసాదాలు కూడా మేము తినడం అక్కడ. కాకుండా ఇప్పుడు ఈ ఆయిల్ అన్నదాన ప్రసాదాలు చాలా ఉన్నాయంటే దాదాపు అన్నప్రసాదం అయితే చక్కెర పొంగల్ అయితేమి, దద్దోజనం అయితేమి, పులిహోర అయితేమి, దాంట్లో పాయసం ఉందండి. ఇది ధనుర్మాసంతో చాలా సీర కానీ నెయ్యి పొంగల్ కానీ ఒక దోశ కానీ చాలా పవిత్రంగా ఉండేది. పవిత్రతతోనే దాన్ని అందరికీ భక్తులకి సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఆయిల్ని గురించి అనేది చాలా దుర్మార్గంగా ఉంది. రేటు తక్కువగా వీళ్ళు కమిషన్లకి లోబడి రేటు తక్కువగా తీసుకొని వాళ్ళు దాంట్లో క్వాలిటీ లేకుండా చేసి ఈ లడ్డుని ఈ విధంగా తయారు చేయడం చాలా దుర్మార్గమైన పని అండి. ఇది ఎంతో ఆదాయం వస్తుందండి. అదేవిధంగా అన్నదానంలో కూడా గతంలో మొదలుగా పెట్టారండి. అన్నదానం మొదలుగా పెట్టి ఇప్పుడు ప్రజెంట్ ఈవో గారు మార్పులు చేసినందువలన ఇక్కడ నాణ్యత ఇప్పుడు కొంచెం క్వాంటిటీ కూడా బాగానే వస్తుంది. టీడీపీ వచ్చినాక దీని మీద చంద్రబాబు గారు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి దీని మీద ఆయిల్ తీసినట్టు ఒక సెంట్రల్ రిపోర్ట్ వచ్చిందంటే ఆ సెంట్రల్ రిపోర్ట్ని చూస్తూ ఉంటే చాలా దుర్మార్గం ఉందండి. 100% ఉండాల్సింది 23%గా ఉంది. 2 కంపెనీలకు ఇచ్చారు. ఈ 2 కంపెనీల్లో 23% అనేది ఈ 100కి చాలా తేడా ఉందండి. ఈ విధంగా రేటు తక్కువ ఉందని తీసుకోవడం వల్ల కమిషన్కి లాలుచిపడి ఈ విధంగా భక్తుల మీద పవిత్రత మీద సెంటిమెంట్ మీద ఎంతో దుర్మార్గం పనులు చేస్తుంటారు. ఇది చాలా దుర్మార్గము. దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నాం.